అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి అని లెగుస్తుందండి. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. తెలుసు కదా సినిమా చూశాను అండ్ ఈ సినిమా నాకు నచ్చింది. ఈ సినిమాలో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ నాకు నచ్చింది, బట్ అది అందరికీ ఎక్కకపోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా న్యూ ఏజ్ రిలేషన్షిప్స్ ని బేస్ చేసుకొని తీశారు. సో క్యారెక్టర్స్ చెప్పే డైలాగ్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ చాలా బోల్డ్ అండ్ ఇంటెన్స్ గా ఉంటాయి. సో అంత బోల్డ్నెస్ ని అందరూ యాక్సెప్ట్ చేయలేరు అనేది నా ఒపీనియన్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసిన విధానం కానీ, స్టార్టింగ్ లో వచ్చే ట్విస్ట్ కానీ, అండ్ మన సిద్ధు స్వాగ్ కానీ, ఇవన్నీ నాకు చాలా బాగా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో కూడా అదే ఫ్లో మెయింటైన్ చేస్తుంటే బాగుంటుంది, బట్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ చాలా రిపిటేటివ్ గా అనిపిస్తాయి. సో వాటిని ఈజీగా ట్రిమ్ చేసి ఉండొచ్చు. సినిమా గురించి డీటెయిల్ గా స్పాయిలర్స్ లేకుండా మాట్లాడుకుందాం, బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చింది రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ సినిమాని ఒక లేడీ తీశారంటే నిజంగా నేను షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో అమ్మాయిల గురించి కొన్ని పచ్చి నిజాలు మాట్లాడతాడు. అది రాసింది కూడా ఒక లేడీయే అని తెలిసినప్పుడు లిటరలీ నేను షాక్ అయ్యా. ఈ సినిమా మగాళ్ళందరికీ ఒక భగవద్గీత లాంటిది. ఇలా కాదరా మీరు బతకాల్సింది అని చెప్పి మన చంప మీద ఒక్కటి పీకి సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఎలా బతకాలో క్లియర్ గా చూపించింది. ట్రైలర్ లో ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. అదే డైలాగ్ ని ఏ మేల్ డైరెక్టర్ రాసినా ఈ పాటికి పెద్ద కాంట్రవర్సీ అయిపోయేది. బట్ అవేవి లెక్క చేయకుండా అలాంటి డైలాగ్ రాసిందంటే ఎంత గట్స్ ఉండాలి. మగాళ్ళ బాధ అర్థం చేసుకుని మన మగజాతిని కాపాడడానికి వచ్చిన దేవత సార్ ఆమె. ఈ సినిమాకి నెక్స్ట్ బిగ్ థింగ్ మన స్టార్ బాయ్ సిద్ధు. నిజంగా వరుణ్ అనే క్యారెక్టర్ కి మన సిద్ధు తప్ప ఇంకెవరు సూట్ అవ్వరు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. తన లుక్స్ కానీ స్వాగ్ గానీ చాలా కొత్తగా అనిపించాయి. తన ఎక్స్ప్రెషన్స్ లో గానీ డైలాగ్ డెలివరీలో గానీ మనకెక్కడా కూడా పాత టిల్లు గానీ లేదా కృష్ణాండిజ్ లీలాలో తన క్యారెక్టర్ గానీ అసలు కనపడవు. ఇందులో వరుణ్ అనే క్యారెక్టర్ ని చాలా కొత్తగా పోర్ట్రే చేశాడు. రాశి ఖన్నా వాజ్ బ్యూటిఫుల్ అండ్ శ్రీనిధి శెట్టి వాజ్ రియలీ గార్జియస్. అండ్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గానే ఉంది. అండ్ నాకు ఈ సినిమాలో 2 సాంగ్స్ బాగా నచ్చాయి. మన తమనన్న క్లాసికల్ మ్యూజిక్ తో కంపోజ్ చేసిన 2 సాంగ్స్ ఉన్నాయి కదా, అవి నాకు బాగా నచ్చాయి. అండ్ విజువల్లీ ఈ సినిమా చాలా స్టన్నింగ్ గా ఉంది. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టుగా సెకండ్ హాఫ్ లో లెంత్ ఎక్కువైంది అనిపించింది. కొన్ని సీన్స్ లాగ్ గా అనిపించాయి. అండ్ నాకు ఈ సినిమాలో బీజిఎం పెద్దగా నచ్చలేదు. మన తమనన్న మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళా గానీ నాకైతే డిసప్పాయింట్మెంట్ ఇచ్చాడు. ఈడిఎం తో ఒక మ్యూజిక్ ఇచ్చాడు. అది వింటున్నంతసేపు నాకు ఓజీ సినిమా గుర్తొస్తా ఉంది. ఫైనల్ గా నేనిచ్చే కన్క్లూజన్ ఏంటంటే ఈ సినిమాలో చాలా వరకు సినిమా స్టోరీ అంతా కూడా డైలాగ్స్ రూపంలో జరుగుతూ ఉంటది. సో డ్రామా అంతా కూడా వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ట్రిగర్ అవుతూ ఉంటది. సో అది అందరికీ ఎక్కకపోవచ్చు, బట్ ఫర్ మీ ఇట్స్ డెఫినెట్లీ ఎ డీసెంట్ వాచ్. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం. తెలుసు కదా, మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.